ఇండియన్ హిస్టరీలో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఏమడిగారంటే విత్ రెఫరెన్స్ టు ది మరాఠాస్ ద ఆఫీస్ ఆఫ్ ది పీష్వా. సో మరాఠా సామ్రాజ్యంలో మీకు తెలుసో లేదో, సో మరాఠా సామ్రాజ్యంలో పీష్వా అనమాట. సో పీష్వా అనేది చాలా గొప్ప పదవి, రాజు తర్వాత హైయెస్ట్ పోస్ట్ ఇదే అనమాట. విచ్ బికేమ్ హెరిడిటరీ అట్ ది టైమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది, ఇది వారసత్వంగా వచ్చిందనమాట. పీష్వా అనేది వారసత్వంగా ఎవరి కాలంలో వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. ఏ యొక్క పేష్వా కాలంలో వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ బాలాజీ విశ్వనాథ్, బాజీరావు, నారాయణరావు, మాధవరావు. ఇక్కడ బాజీరావు అనమాట. సో బాజీరావు కాలంలో, మరాఠా సామ్రాజ్యంలోని బాజీరావు కాలంలో ఈ యొక్క పేష్వా అనేది వారసత్వంగా వచ్చింది. వారసత్వంగా రావడం అయితే జరిగిందనమాట. అర్థమైందా? ఎప్పటి నుంచి? బాజీరావు దగ్గర నుంచి వారసత్వంగా ఈ పేష్వా అనేది రావడం జరిగింది. అంటే బాజీరావు యొక్క ఫాదరు తన బాజీరావుకి ఇచ్చాడు, పేష్వా పదవిని ఇచ్చాడు అనమాట. అక్కడి నుంచి వారసత్వంగా వచ్చాయి. అయితే పేష్వా అంటే ఏంటి? సో పేష్వా అంటే రాజు తర్వాత అనమాట. సో రాజు తర్వాత, రాజు వచ్చేసి షాహు మహారాజ్. మనకి షాహు మహారాజ్ అంటే శివాజీ యొక్క మనవడు, శంభాజీ యొక్క కొడుకు అనమాట. షాహు మహారాజ్ తర్వాత పేష్వాలే పాలించారు. సో పేష్వాలే పాలించారు, ఎందుకంటే ఇక రాజులు లేరు, రాజవంశీకుడు కాబట్టి పేష్వాలే పాలించాడు అనమాట మరాఠా సామ్రాజ్యాన్ని. సో అర్థమైందా? అయితే పేష్వా అంటే ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అనమాట. పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పేసి అర్థం, ప్రధానమంత్రి. సో ప్రధానమంత్రి అని చెప్పేసి అర్థం అనమాట. అంటే రాజు తర్వాత గొప్ప పదవి వచ్చేసి ఇదే అనమాట. సో ఈయనే ప్రధాన వ్యక్తి అనమాట ఆ రాజ్యంలో. ఇవి చూసుకోండి. అలానే అష్టప్రధానులు ఇంపార్టెంట్ ఇక్కడ. సో శివాజీ యొక్క ఆస్థానంలో అష్టప్రధానులు అని చెప్పేసి ఉండేవాళ్ళు. అష్టప్రధానులు అని చెప్పేసి ఉంటారనమాట. ఈ అష్టప్రధానులు ఎవరెవరు ఉన్నారు, ఆ టెర్మినాలజీస్ ఏమున్నాయి కూడా ఎగ్జామినేషన్ పరంగా చూసుకోండి. ఎగ్జామినేషన్లు ఎక్కువగా ఇలాంటివి అడుగుతూ ఉంటారు. సో క్లియర్గా